మహమ్మద్ సలీం ఖురేషీ, తండ్రి మహమ్మద్ హబీబ్ ఖురేషీ, సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఇద్దరు అసోసియేట్స్, మయూర్ యాదవ్ అండ్ పఠాన్, ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. వాళ్ళు చేయాలి, ఆ ఇద్దరు అబ్స్కాండింగ్. సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. ఈ సంవత్సరం 2 అఫెన్స్ చేశారండి శ్రీ టౌన్ పిఎస్లో. అంతా ప్రాపర్టీ రికవరీ అయింది, ఇక్కడ చూపిస్తున్నాం. అది కాకుండా ఒక బండి మనం క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి అఫెన్స్ చేయడానికి, అది కూడా రికవర్ చేశాము. ఇతని మీద మన దేశంలో 200 కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 105 కేసెస్, అందులో ముంబైలో 35, పూణేలో 70, ఆంధ్రప్రదేశ్లో 5 కేసెస్, అందులో వైజాగ్లో 3, గుంటూరులో 2, తెలంగాణలో 65 కేసెస్, రాజస్థాన్లో 1 కేసు, గుజరాత్లో 1 కేసు, కర్ణాటకలో బెంగళూరులో 6 కేసెస్. అందులో ల్యాండ్ మార్క్ కేసెస్ ఒకటి 2001లో ఈ సలీం ఖురేషీ ఇంకా కొందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి 10 కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు. మరి 2012లో రాజస్థాన్కి చెందిన ఎమ్మెల్యే గారి ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డారు. సో టోటల్ ప్రాపర్టీ చూస్తే లాస్ట్ ఇయర్ అఫెన్స్ 71 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్, ఈ సంవత్సరం ఒక కేసులో సిల్వర్ 500 గ్రాములు, ఇంకొక కేసులో బంగారం 250 గ్రాములు, వెండి, 1000 రూపాయలు విలువైన క్యాష్, ఇవన్నీ దొంగలించారని మొత్తం 25 లక్షల విలువైన ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాము. ఈ మంచి వర్క్ చేసిన ఇన్స్పెక్టర్ ఈస్ట్ క్రైమ్స్, ఎస్ఐ శ్రీ టౌన్ అండ్ ఇద్దరు ఎస్ఐ టెక్సెల్, 3 పీసీస్ అండ్ మహారాష్ట్ర పోలీస్ నుండి కూడా మాకు హెల్ప్ చేస్తారండి. సోలాపూర్ సిటీ క్రైమ్ బ్రాంచ్, పర్వానీ క్రైమ్ బ్రాంచ్, బోడివల్లి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ బోడి పిఎస్ కానిస్టేబుల్. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మహారాష్ట్ర పోలీస్ మేము లెటర్ రాద్దాం, వాళ్ళకు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా పంపిద్దాం. సో ఈ మంచి వర్క్ మన డిసిపి క్రైమ్స్ మ్యామ్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మొత్తం పోలీస్ సిబ్బంది చేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు అందరికీ తెలుసు అనుకుంటా, మనకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా అతను కనిపిస్తున్నాడు. అతను 200 పైన కేసెస్ చేశాడు కాబట్టి ధీమా ఎక్కువ, ధైర్యం ఎక్కువ. కాబట్టి చాలా మంది కొత్త నేరాలు చేసేవాళ్ళు ముసుగు ధరించుతారు. అతనికి అది కూడా అక్కర్లేదు. ఇక్కడ మాత్రం ముసుగు పెట్టాము, కానీ అఫెన్స్ చేసేటప్పుడు ముసుగు లేకుండా చేస్తారు. ఎందుకంటే అతనికి ధీమా ఉంది, ఎవరు పట్టుకోలేరని. సో మేము పట్టుకున్నాము. ఏమో వచ్చేసి డైరెక్ట్గా ప్రవేశించి లాక్ బ్రేక్ చేసి దొంగలించి మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోతారు. ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోరు. ఓన్ కార్డ్ తెచ్చుకుంటారు, ఓన్ కార్డులో వస్తారు, ఆఫెన్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. సో 200 పైగా ఆఫెన్స్ చేసిన వ్యక్తిని నేను ఎక్కువ సార్లు చూడలేదు. సో అందుకే నేను కూడా చూస్తున్నా, మీ అందరికి కూడా చూపిస్తున్నా. ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయింది. ఎందుకంటే ఈ కేసులు మోస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు ఛేదించారు. అతను లోపలికి వెళ్తారు, కొన్ని రోజులు ఉంటారు, బయటికి వస్తారు, మళ్ళీ అఫెన్స్ చేస్తారు. అతనికి జైలు వెళ్ళడం అంటే ఎటువంటి భయం లేదు, అఫెన్స్ చేయడం అంటే ఎటువంటి దిగులు పడరు. సో కాబట్టి అంటే ప్రొఫెషనల్ క్రిమినల్ అంటే ఒక నిదర్శనం మనం అనుకోవచ్చు. మేము అటువంటి వ్యక్తిని మహారాష్ట్ర పోలీస్ హెల్ప్ తీసుకొని పట్టుకున్నాము. అండ్ తర్వాత మిగిలిన అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఇతను చేసి ఉంటే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కింద తీసుకోవచ్చు. చాలా కన్విక్షన్ వచ్చినాయి. జైల్లో ఉన్నారు, బయటికి వచ్చారు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది.
ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా 2000 నుండి స్టార్ట్ చేశారు. లాస్ట్ 25 years నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నారు, కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి, లోపలికి వెళ్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, అఫెన్స్ చేస్తూ ఉంటారు. మోటో అంటే లగ్జరియస్ గా లైఫ్ స్పెండ్ చేయడం, బయటికి అది దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం. మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం, అందుకే ఇది. కానీ అప్పుడు ఇంగోట్ మాత్రమే దొరికింది, అంతా మెల్టింగ్ అయిపోయింది. సో ముంబైలో లాస్ట్ కన్విక్షన్ 2024. ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారు. మెయిన్లీ హైదరాబాద్ లో రిసీవర్ ఉన్నారు, అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది. 3 కేసులు. రిసీవర్ మనం చాలా మంది రిసీవర్స్ కి తెలియదు, నాలెడ్జ్ లేకపోతే, ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేము. చాలా మంది రిసీవర్స్ మేము ఏం చూస్తున్నామంటే, నంబర్ 1 మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు, నంబర్ 1. నంబర్ 2 వాళ్ళు చాలా మందికి తెలియదు, ఇంటెన్షన్ లేదు వాళ్ళకు. నా గోల్డ్ నేను ఇస్తున్నా అని, అమ్ముతున్నా అని అలా చెప్తారు. ఈ ముతూట్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి, మాయ మాటలు చెప్పి స్టోలెన్ గోల్డ్ ఇస్తున్నారు. మేము చాలా అటువంటి కేసెస్ లో కూడా రికవరీ చేస్తున్నాం. అవును, అది అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి. డబ్బు ఉంటే చాలు, అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి, చోటా రాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలి అనేది ఆ పార్షియాలిటీ లేదు అతనికి. అదే దొరికితే చాలు. 200 పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.